మీరు టైట్ కావాలంటే దీన్ని కట్టేసుకోవచ్చు. బడ్జెట్ లో హెల్మెట్ ఎలా సెటప్ చేయాలి, ఫోన్ ఇక్కడికి వచ్చింది, సో వైర్ ఇక్కడ వరకు ఓకే. ఇది 500 రూపీస్ హెల్మెట్ అనమాట. ఇది జస్ట్ మనం ప్రాపర్ గా చూసుకొని సెట్ చేయాలి. హెల్మెట్ సెటప్ అనమాట. నేను మౌంట్ కావచ్చు, మైక్ కావచ్చు, ఇది ఒక 100 రూపీస్, మైక్ ఒక 500. సో టోటల్ గా బడ్జెట్ లో అయితే సెటప్ చేశాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ నా ప్రయాణం. సో ఈ రోజు వీడియోలో చూపించేది ఏంటంటే హెల్మెట్ సెటప్ అన్నమాట. సో బడ్జెట్ లో హెల్మెట్ ఎలా సెటప్ చేయాలి అనే దాని గురించి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే దీనికి నేను మౌంట్ కావచ్చు, మైక్ కావచ్చు, ఇక్కడ మీరు చూడండి మైక్. సో టోటల్ గా బడ్జెట్ లో అయితే సెటప్ చేశాను. సో అసలు ఇది ఎలా ఇంత బడ్జెట్ లో సెటప్ చేయాలి, ఈ హెల్మెట్ ఉంది కదా, ఇది 500 రూపీస్ హెల్మెట్ అనమాట. ఇది జస్ట్ నేను ఎందుకంటే బేసిక్ కోసం యూజ్ చేశాను. నేను తర్వాత అప్రానిక్స్ హెల్మెట్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత నాది ఇండియన్ నార్త్ ఈస్ట్ రైడ్ అయితే ఉంది అనమాట. సో ఆ వీడియోస్ అన్ని వస్తాయి ఫ్యూచర్ లో, అవి చూసి మంచిగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ బడ్జెట్ ఈ హెల్మెట్ తో ఇది 500, మైక్ ఒక 500, ఇది ఒక 100 రూపీస్, జస్ట్ 1100 రూపీస్ లో ఈ సెటప్ నైతే ఫుల్ గా నేను చూపిస్తాను. చూసి తెలుసుకోండి. సో ఎవరైనా బడ్జెట్ లో ట్రావెల్ చేయాలన్నా, బడ్జెట్ లో మోటో రైడ్స్ చేయాలనుకున్నా గానీ ఖచ్చితంగా హెల్ప్ అయింది. సో ఇప్పుడు దీని మొత్తం సెటప్ చూపిస్తాను, చూడండి ఎలా సెటప్ చేయాలి. సో మనం చూసుకుంటే ఇది మైక్ అన్నమాట, బోయో M1 మైక్. సో ఇది వచ్చేసి అరౌండ్ మనకి 700 800 లో ఉంది. దీని లింక్ అయితే నేను ఈ వీడియో కింద ఇస్తాను. వీటన్నిటి లింక్ అయితే వీడియో కింద ఇస్తాను, కావాలంటే అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఇది కూడా నేను అమెజాన్ లో కొన్నాను, అరౌండ్ 110 రూపీస్ ఎంతో పడ్డది. సో ఇవి మూడు అయితే సెట్ వస్తాయి అనమాట మనకి హెల్మెట్ మౌంట్ లాగా. సో ఇది కూడా నేను లింక్ ఇస్తాను చూడండి. తర్వాత హెల్మెట్ నేను బయట అయితే తీసుకున్నాను అనమాట. లైక్ ఏంటంటే ఇది టెస్టింగ్ పర్పస్ కోసమే తీసుకున్నాను. ఒక 500 కి రీసెంట్ గా తీసుకున్న హెల్మెట్ ఇది. సో దీంట్లో చూడండి అంత ఇది కూడా లేదనమాట, ఇది రిమూవబుల్ అండ్ వాషబుల్ కూడా కాదు. సో ఈసారి పెద్ద హెల్మెట్ తో నేనైతే చేస్తాను, దానికి కొంచెం టైం ఉంది. సో ఇప్పుడైతే ఈ సెటప్ మొత్తం సెటప్ అయితే చూపిస్తాను. బడ్జెట్ లో లైక్ 1100 1200 లో మొత్తం మోటో వ్లాగింగ్ సెటప్ అంతా అయిపోద్ది. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు మీరు చూసుకుంటే హెల్మెట్ కి ఇది మౌంట్ చేయాలి మనం, ఇవి తర్వాత మౌంట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇది ఒకటి మౌంట్ చేయాలి. దీంట్లో ఏముంటది అంటే మనకి క్లిప్స్ ఉంటాయి లైక్ దిస్. సో ఇలాగా ఈ క్లిప్ దీని లోపల పెట్టేసి, దీన్ని లాక్ చేసేస్తే చాలు, ఇంకా లాక్ అయిపోద్ది, ఇంకా టైట్ గా ఉంటది అనమాట. సో ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను మీకు సో ఎలా చేయాలి ఏంటి అనేసి. సో బడ్జెట్ లో ఉంది కాబట్టి గైస్ కొంచెం మనం అటు ఇటు ఇది చేయాల్సి వచ్చింది, కొంచెం క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే బడ్జెట్ కాబట్టి. సో ఎప్పుడైనా ఈ రెండు పైకి వచ్చేటట్టు, ఇది కిందికి వచ్చేటట్టు చూసుకోండి. దెన్ మనకి ప్రాపర్ లాగింగ్ సెటప్ లాగా ఉంటది అనమాట. సో లైక్ ఇలా పెట్టేసి జస్ట్ ఇలా చూసుకొని మనం ఇలా సెటప్ చేసుకోవచ్చు. ఒకటి మీరు టైట్ కావాలంటే దీన్ని కట్టేసుకోవచ్చు, లేదు నాకు క్లిప్పింగే యూజ్ చేస్తా అంటే నేను క్లిప్పింగ్ అయినా యూజ్ చేస్తాను. ఇలా పెట్టేసి మీరు కట్టేసుకుంటే ఫుల్ టైట్ అయిపోద్ది అనమాట. లైక్ నేను గ్రిప్ చేస్తున్నాను చూడండి. సో ఇలా పెట్టేస్తే ఇంకా కదలని కూడా కదలదు, టైట్ అయిపోద్ది. సో ఇంకా దెన్ మీరు ఇక్కడ యూజ్ చేస్తూ నేను ఇప్పుడు దీన్ని మొత్తం సెటప్ చేస్తాను. చూసుకుంటే రెడీ అయిపోయింది అనమాట. సో ఇలాగా ఇంకా టైట్ గా ఉంటది, ఇంకా ఇది స్టిఫ్ కూడా కాదనమాట, కదలను కూడా కదలదు. సో ఇలా ఉంటే ప్రాపర్ గా ఉంటది. నెక్స్ట్ దెన్ మనం ఇది మౌంట్ చేయాలి. ఇది మౌంట్ చేయాలంటే మనకి 3 ఉంటాయి. సో ప్రాపర్ గా మనం చూసి ఎగ్జాక్ట్ గా దీని లోపల పెట్టాలి. సో ఇప్పుడు నేను పెడతాను చూడండి. చూడండి నేను ఇంకా లోపల ఏం తగిలిలేదు దీనికి. సో మనం ఇక్కడ నుంచి ఇది ఉంటుంది, సో దీని నుంచి లాక్ చేసేసేయాల. సో ఇలా తిప్పేస్తే లాక్ అయిపోద్ది. సో దీన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి అనేసి. సో మ్యాక్స్ ఇలా పెట్టుకోండి, దెన్ మనకేంటంటే ఎగ్జాక్ట్ లుక్ కనపడుతుంది. ఫుల్ టైట్ చేస్తే ఇంకా మూవ్ అవ్వదు. సో ఈ సెటప్ వరకు అయిపోయింది. దెన్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది నేను ఫోన్ సెటప్ చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు గోప్రో ఉంటే ఇది ఈ మౌంట్ తీసేసి గోప్రో మౌంట్ మీరు పెట్టుకోవచ్చు.
దెన్ మనం మైక్ కనెక్ట్ చేయాలి. సో మైక్ కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు చూసుకోండి, లైక్ మీ ఫోన్ ఎటు సైడ్ నుంచి మనకి మైక్ ఇన్పుట్ ఉంది అనేసి చూసుకోండి. దెన్ మీరు చేయండి. ఫస్ట్ అయితే నా ఫోన్ కి ఇటు సైడ్ వచ్చింది. సో నేనేం చేస్తా అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతా. రైట్ సైడ్కి ఎప్పుడైనా మీరు ఉంటండి, లైక్ ఫోన్ మాట్లాడటానికైనా ఉంటుంది. సో ఇది మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్. సో ఏం చేయాలి, నా నా ఫోన్ ఇక్కడికి వచ్చింది. సో వైర్ ఇక్కడ వరకు ఓకే, సెట్ అయిపోయింది. దెన్ ఫస్ట్ మైక్ మనం లోపల ఇన్సర్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ మనం తగిలిచ్చాం కాబట్టి సో ఇక్కడ మనకి ఇది ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఇలా ఒక తీసుకొని దీని మైక్ లాక్ ఉంటుంది కాబట్టి బటన్ లాక్, లైక్ ఇలాగా సింపుల్గా మనం అయితే మౌంట్ చేయొచ్చు దీన్ని. సో మౌంట్ చేసేసి దెన్ మనం ఇది ఉంది చూసారా, ఈ ఈ వైరింగ్ అంతా మనం లోపలికి తీసుకెళ్ళాలి. సో ఇది నాకేంటంటే ఇది మెయిన్గా దీనిలో కొంచెం సెట్టింగ్స్ చేయాలి. సో అందుకనేసి ఇది విడిగా పెట్టాను. ఫస్ట్ వైరింగ్ వరకే లోపలికి పంపిస్తాను. చూడండి ఇక్కడ స్పేస్ ఉంటుంది మనకి లోపలికి వెళ్ళటానికి. ఏ హెల్మెట్కైనా ఉంటుంది. చూడండి 500 హెల్మెట్కే ఇక్కడ స్పేస్ ఉంది అంటే ఇంక మీ నార్మల్ హెల్మెట్కి ఎందుకు ఉండదు, ఉంటుంది డెఫినెట్గా. సో ఇలాగా ఒక వైరింగ్ అంతా మీరు లోపలికి సెట్ చేసుకొని జస్ట్ ఇది ఒక్కటే ఉండేటట్టు చూసుకోండి. ఇది ఏమైనా సెట్టింగ్ కావాలని చేసుకోండి. ఇఫ్ ఆల్ సెట్టింగ్స్ ఆర్ డన్ దెన్ ప్రాపర్గా ఇది కూడా లోపలికి అనుకోవచ్చు. లేదంటే మీరు ఒక ప్లాస్టర్ కూడా వేసుకోవచ్చు, ఏం కాదు, బాగానే ఉంటుంది. సో మీరు ప్లాస్టర్ వేసుకొని కూడా మంచిగా సెటప్ అయితే చేసుకోవచ్చు. చూడండి లోపల మీకు సెటప్ కనబడుతుంది. ఏమైనా వైరింగ్ అయితే ఏం లేదు, చూడండి మీకు డీటెయిల్గా అర్థమైంది. సో వైరింగ్ అయితే అస్సలు లేదనమాట, మొత్తం ఈ సైడ్ వెళ్ళిపోయింది. అండ్ జస్ట్ ఇక్కడ మైక్ వచ్చేసింది, ఇక్కడ ఇన్పుటర్ వచ్చేసింది. సో నౌ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఫోన్ అటాచ్ చేయాలి. సో మీరు చూసుకుంటే ఇది నా ఫోను. సో ఫోన్ అటాచ్ చేయాలి. సో మ్యాక్స్ ఫోన్ అయితే లో వెయిట్, లెస్ వెయిట్ ఫోన్ అయితే తీసుకోవడానికి లైక్ ఉంచుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ ఓవర్ వెయిట్ అయితే హెల్మెట్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది. అందుకని లెస్ వెయిట్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు నేను ఉన్నాను, నా ఫోన్ ఇది ఎక్కువ బ్యాక్ కెమెరా యూస్ చేయాలి ఫర్ వ్లాగింగ్. అది కూడా ఎలా చేయొచ్చు అంటే మీరు వైడ్ యాంగిల్లో పెట్టి యూస్ చేయండి. ఇప్పుడు కెమెరా సెటప్ ఆన్ చేశాను. సో నా దాంట్లో వైడ్ యాంగిల్ ఉంది, దట్ నా దాంట్లో అల్ట్రా స్టెబిలైజేషన్ అది ఆప్షన్ కూడా ఉంది. మనం దాన్ని బట్టి ఏదైనా యూస్ చేయొచ్చు. సో ఇది వైడ్ యాంగిల్, జస్ట్ మనం ప్రాపర్గా చూసుకొని సెట్ చేయాలి. దెన్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టేటెడ్, ఓకేనా. సో ఇలాగా ఫోన్ సెటప్ అయిపోద్ది. ఇప్పుడు ఈ మైక్ రిసీవర్ తీసుకొని ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకొని సెటప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ స్పేస్ ఉంటుంది మనకి, ఇక్కడ మీరు చూసుకుంటే స్పేస్ ఉంటుంది. సో ఈ స్పేస్ లో మనం చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనకి ఈజీగా ఐ వ్యూ కనపడుతుంది అనమాట, లైక్ ఎలా అడ్జస్ట్ చేయాలి అనేసి. సో ఫైనల్లీ ఇలా ఉంటుంది, మొత్తం సెటప్ అయితే ఇలా అయిపోయింది. సో గైస్ చూసారు కదా, సో టోటల్ సెటప్ అయితే చూసారు కదా. సో ఇప్పుడు ప్రాపర్ గా మనకి హెల్మెట్ ఎగ్జాక్ట్ గా మనకి మోటో వ్లాగింగ్ హెల్మెట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం పెట్టుకోవచ్చు. మీరు చూసుకుంటే దీని లోపల నేను మైక్ ఇన్సర్ట్ చేశాను, సో ఫోన్ ఇన్సర్ట్ చేశాను, ప్రాపర్ గా ఎలా చేయాలి అనే సెటప్ చూపించాను. సో ఇప్పుడు మనం దీన్ని పెట్టుకుంటే చూడండి మనకి వైరింగ్ కూడా ఏముండదు అనమాట, అసలు ఏముండదు, ఇంకా మీకు మాట్లాడవలసిన అవసరమే లేదు. ప్రాపర్ సెట్. ఇక్కడ నుంచి మనం ఐ వ్యూ కూడా చూసుకోవచ్చు, లైక్ ఎలా ఉంది ఏంటి, దీన్ని మనం రొటేట్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకొని టైట్ చేసుకోవచ్చు. దెన్ మనకి ఈజీగా వ్యూ అయితే కనపడుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం చూస్తే ఎక్కడ ఏం రికార్డ్ అవుతుంది ఏంటి. మీరు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే గ్రోప్లో లాగా 1 వర్డ్ క్లిక్ రికార్డింగ్ అంటే జస్ట్ మీరు ఇక్కడ మనం వాల్యూమ్ బటన్ క్లిక్ చేసి రికార్డ్ అయిపోతే అది మీ అందరికి తెలుసు. కాకపోతే ఇక్కడ మెయిన్ మీరు చూసుకోవాల్సిందంటే మీ ఫోన్ ఎంత వెయిట్ ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఫోన్ ఎక్కువ వెయిట్ ఉంటే ఏమవుతుందంటే హెల్మెట్ కొంచెం ఇలా డౌన్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉంది కదా. సో అందుకనేసి మీరు అప్పుడు ఏం చేస్తారంటే మీ హెల్మెట్ బెల్ట్ ఉంటుంది కదా, సో దీన్ని
మీరు టైట్గా ఇలా తీసుకుంటే ప్రాపర్ హెడ్కి సెట్ అయిపోతే ఫోన్ ఎక్కడికి కదలదు. 100-200 స్పీడ్ మీద పోతున్నా కూడా ఫోన్ ఎక్కడికి కదలదు. ఇంకొక మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే ఇలా మనం బ్లాక్ చేస్తాం కదా, సో ఇక్కడ దీని నుంచి మనకి లిటిల్ బిట్ ఎయిర్ లోపలికి రావడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఎయిర్ని మనం ఆపాలంటే ఏంటంటే మైక్ని నేను ప్రాపర్గా ఇన్సర్ట్ చేసా కదా, మీరు కొంచెం లోపల ఇటు సైడ్ మైక్ పెట్టేస్తే ఇక్కడ మీరు మైక్ పెట్టేస్తే ఎయిర్ అనేది ఎక్కువ తీసుకోదు. దట్టు ఏంటంటే ఇది బోయా M1 మైక్ కాబట్టి దీంట్లో అల్ట్రా నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ ఉంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఎయిర్ని ఇది తీసుకోదు. బట్ చూద్దాం ఒకసారి ఆఫ్ రోడ్ రైడింగ్కి వెళ్ళి అయితే చూద్దాము. సో ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, రైడింగ్ వీడియో మొత్తం. సో నా వీడియోస్ అన్ని చూస్తారనుకుంటున్నాను. సో ఇది నెక్స్ట్ మనం డైరెక్ట్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి అయితే మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట. దట్ ఈ సెటప్తో చూద్దాం ఏమైందో. వీడియో అయితే నెక్స్ట్ వీడియో వస్తుంది. ఆ వీడియో అందరు చూడండి, లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ది బెస్ట్ వీడియోస్, అది కూడా బడ్జెట్లో చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.